ఒక ఊరిలో వెంకన్న గౌరీ అనే దంపతులుండేవారు. ఒకరోజు కుంభవృష్టిగా వర్షం పడుతూ ఉండగా వారింటికి అనుకోకుండా వచ్చిన పొగరపోతు చుట్టాలు వారి అహంకారం చివరకు వారు ఎలా బుద్ధి తెచ్చుకున్నారు అనేది ఈ కథలో చూద్దాం. ఒకరోజు ఉదయం పూట ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండగా వెంకన్న తలుపు తీసి బయటికి చూస్తూ ఉంటాడు. గౌరీ వెనక నుండొస్తుంది. ఏమండి, బయట వర్షం ఆగేలా లేదు, ఏమైనా చూస్తున్నారా? ఎవరైనా వస్తున్నారా? వర్షం చూస్తుంటే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడుతుంది. అప్పుడు వెంకన్న విసుగ్గా, ఈ వర్షంలో ఎవడొస్తాడే గౌరీ, చూడు ఊరంతా చెరువులో ఎలా మారిపోయిందో. ఎవరూ వచ్చే అవకాశమే లేదు. పశువులకు మేత వేయడానికి కూడా వీలు లేకుండా ఈ వాన దంచి కొడుతుంది. దేవుడి దయ వల్ల మన ఇల్లు కొంచెం మెట్ట ప్రాంతంలో ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మన ఇల్లే సగం మునిగిపోయేది. నిన్న కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకురాలేదు. ఈ రోజుకి ఉన్న వాటితోనే ఎలాగోలా సరిపెట్టుకోవాలి. ఈ వర్షం చూస్తుంటే నాకు భయంగా ఉంది. పోయినేడు కూడా ఇలాగే పడితే నా పొలంలో సగం పంట కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలైతే రైతన్న గుండె ఎంత తల్లడిల్లుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఈసారైనా అలా జరగకూడదని ఆ స్వామిని మొక్కుకుంటున్నాను. ఏవండి, అలా అనకండి. దేవుడు అంత కఠినాత్ముడేం కాదు, అంతా మంచి జరుగుతుంది. లోపలికి రండి, చలికి వణికిపోతున్నారు. వేడి వేడి పాలు కాచిస్తాను, కాస్త ఒళ్ళు వెచ్చబడుతుంది. అప్పుడే బయట నుండి ఎవరో తలుపు బాదుతున్న శబ్దం గట్టిగా వస్తుంది. గౌరీ ఆశ్చర్యంగా, ఏవండి, ఎవరో తలుపు కొడుతున్నట్లు లేదు. ఈ కుంభవృష్టిలో మన ఇంటికి ఎవరొచ్చారు? పక్కింటి రామయ్య గారేమో చూడండి. అప్పుడు వెంకన్న ముందుకు వెళ్తూ, నేను చూస్తానుండు, ఎవరబ్బా ఈ సమయంలో వచ్చింది? వెంకన్న తలుపు తీయగానే వర్షంలో తడిసి ముద్దైన సుబ్బారావు, ఆయన భార్య రమ, వాళ్ల వదిన కమలమ్మ కనిపిస్తారు. వాళ్ళు వెంకన్నకు చుట్టాలు, చాలా ధనవంతులు. ఎప్పుడూ అందర్నీ చిన్న చూపు చూస్తూ ఉంటారు. సుబ్బారావు విసుక్కుంటూ కోపంగా, ఏటు వెంకన్నా, తలుపు తీయడానికి ఎంతసేపా? 10 నిమిషాల నుండి ఈ వానలో తడిసి చేస్తున్నావు ఇక్కడ. నీ చెవులకు ఏమైనా తాళాలు పడ్డాయా ఏమిటి? వెంకన్న కంగారుగా, అయ్యో సుబ్బారావు బావుగారా, రమ గారు, కమలమ్మ గారు, లోపలికి రండి, లోపలికి రండి. వర్షం ఊరిలో మీ తలుపు కొట్టిన చప్పుడు వినబడలేదండి. దయచేసి తప్పుగా అనుకోకండి. అబ్బా, ఏ ఊరు మీద వెంకన్న? దారులన్నీ బురదమయం. మోటారు బండ్ల మీద వచ్చే వాళ్లకు అసలు కుదురుతుందా ఇక్కడ? మా మోటారు బండి ఊరు బయట బురదలో కూరుకుపోయింది. అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చాం. నా ఖరీదైన పట్టు చీరంతా బురదైపోయింది చూడు. దీని ఖరీదు తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. కమలమ్మ ముక్కు చీదుతూ కోపంగా, నాకేమో జలుబు చేసేలా ఉంది. అసలు ఈ పల్లెటూళ్ళకి ఎందుకు రావాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు. మన భవనంలో అయితే వెచ్చగా ఉండేవాళ్ళం కదా సుబ్బారావు. నా పట్టుబట్టలన్నీ పాడైపోయాయి. గౌరీ వినయంగా వస్తూ, నమస్కారమండి, లోపలికి రండి. ఇలాంటి వర్షంలో మీరొస్తారని కలలో కూడా అనుకోలేదండి. త్వరగా ఆ తడి బట్టలు మార్చుకోండి, నేను లోపలుండి పొడి బట్టలు తెచ్చిస్తాను. రమ అహంకారంతో, నీ పాత బట్టలు నేనెందుకు కట్టుకుంటానే గౌరీ? నా బట్టల పెట్టెలో కొత్త చీరలు చాలా ఉన్నాయిలే. ముందా బట్టల పెట్టెలు లోపలికి తీసుకుని రా వెంకన్న. బయట మోటారు బండి దగ్గర బండివాడున్నాడు, వాడి దగ్గర తీసుకురా. సరేనండి రమ్మగారు, నేనిప్పుడే వెళ్ళి మోసుకొని వస్తాను. ఏవండి, మీరు కూడా తడిసిపోతారు కదా, వాళ్ళకేదైనా గొడుగిచ్చి పంపొచ్చు కదా. గోడుగా? ఆ బండి నడిపేవాడికి గోడుగు ఎందుకే? వాడి పనే కదా సామాన్లు పోయడం. వాడికి జీతం ఇచ్చేదే అందుకే కదా. నువ్వు వెళ్ళి తీసుకురా. వాడితో పాటు నువ్వు కూడా మోసుకురా వెంకన్నా. వెంకన్న వర్షంలోకి వెళ్తాడు. గౌరీ వాళ్ల పొగరికి మనసులో బాధగా చూస్తుంది. సుబ్బారావు, రమ, కమలమ్మ పొడి బట్టలు వేసుకుని హాలులో ఒక చాప మీద కూర్చొనుంటారు. వృద్ధురాలైన వెంకన్న తల్లి సీతమ్మ లోపలి గదిలో నుండి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకొస్తుంది. ఎవరి గౌరీ అది? కొత్త మాటలు వినబడుతున్నాయి. ఎవరొచ్చారమ్మా ఈ వానలో? అత్తయ్య, పట్నం నుండి సుబ్బారావు గారు, వాళ్ళ ఆవిడ రమగారు, కమలమ్మ గారు వచ్చారు. వాళ్ళ మోటారు బండి బురదలో కూరుకుపోయిందట. వర్షంలో తడిసిపోయొచ్చారు. సీతమ్మ కళ్ళు తుడుచుకుని చూస్తూ, ఓహో సుబ్బారావా, బాగున్నావా నాయనా? అంత క్షేమమేనా? మీ వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? క్షేమమేనత్తయ్యో. ఈ వర్షం, ఈ బురద ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయాయి. వ్యాపారం చూసుకోవడానికి వేరే ఊరు వెళ్తూ దారిలో ఈ వానకి చిక్కుకుపోయావు. వేరే దారి లేక మీ ఇంటికి వచ్చావు. నా సమయం అంతా వృధా అయిపోతుంది. లేకపోతే ఈ ఊరికి రావాల్సిన అవసరం ఏముంది?
ఇక్కడ కనీసం దీపాలు కూడా లేవు చూడు. పగలు కూడా చీకటిగానే ఉంది. మా భవనంలో అయితే పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. చల్లటి గాలొచ్చే యంత్రాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ ఒక్కపోత ఈ దోమలు నేను భరించలేకున్నాను. రామ గౌరీ వంక చూస్తూ, ఏమీ గౌరీ, కాస్త వేడిగా పాలైనా ఇవ్వరాదా? చలికి ప్రాణాలు పోతున్నాయ్యా. పట్నం వాళ్ళకి మర్యాదలు చేయడం ఇంకా నేర్చుకోలేదా? ఉత్తి చేతులతో కూర్చోబెట్టావు. అప్పుడు గౌరీ ఓపికగా, ఇప్పుడే తెస్తున్నానండి అంటూ లోపలికెళ్ళి పాలు తీసుకుని వస్తుంది. ఇదిగోండి వేడి పాలు. సుబ్బారావు పాలు తాగి ముఖం చిట్లిస్తూ, ఇదేంటే గౌరీ, ఈ పాలు ఎలా ఉన్నాయి? నీళ్ళు ఎక్కువైనట్లున్నాయి. మా ఇంట్లో అయితే స్వచ్ఛమైన ఆవు పాలు, అందులో కుంకుమ పువ్వు వేసి ఇస్తారు. ఇక్కడేంటి నీళ్ళల్లో కొద్దిగా పాలు కలిపినట్లుంది. ఇది తాగడానికి నా గొంతు సహకరించడం లేదు. గౌరీ బాధపడుతూ, క్షమించండి బావగారు, ఉదయం నుండి వర్షం కదా, పాలు తెచ్చే కుర్రాడు రాలేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పాలల్లోనే కొంచెం నీళ్లు కలిపి కాచాను. దయచేసి సర్దుకోండి. పాలు కూడా దొరకని ఊరొకటి. ఇలాంటి పల్లెటూళ్ళల్లో ఎలా బతుకుతారో ఏమో. రేపు ఉదయాన్నే ఆ మోటారు బండి బాగు చేయించుకుని మేం వెళ్ళిపోతాంలే. ఈ నరకంలో ఒక్క రాత్రి ఎలాగోలా భరించాలి. నా ఒళ్ళంతా ఈ దోమలకి దద్దుర్లొచ్చేలా ఉన్నాయి. సీతమ్మ నిట్టూరుస్తూ, పల్లెటూరు అన్నాక అన్నీ మనకి అనుకూలంగా ఉండవు కదమ్మా. కాస్త సర్దుకుపోవాలి. ఇక్కడ ప్రకృతితో పాటు బ్రతకాలి. మేము సర్దుకుపోయే రకం కాదులే. మా స్థాయి వేరు. మేము మహారాజుల్లో బ్రతికేవాళ్ళం. ఏమే, మధ్యాహ్నం భోజనానికి ఏమైనా చేస్తున్నావా లేదా? మళ్ళీ పాలు లేవు కూరలు లేవు అనుకో. నాకైతే 2 రకాల కూరలు, ఒక తీపి పదార్థం ఉండాలి. లేకపోతే నాకు అన్నం సహించదు. ఏమండి? వెంకన్న వంక దీనంగా చూస్తుంది గౌరీ. అప్పుడు వెంకన్న భయపడుతూ, నిన్న వర్షం మొదలైనప్పటి నుండి కూరగాయలు ఏమీ దొరకలేదండి. అంగళ్ళన్నీ మూసేశారు. ఇంట్లో కందిపప్పు, కొద్దిగా వంకాయలు మాత్రమే ఉన్నాయి. ఈ పూటకి అది సర్దుకుంటే వర్షం తగ్గగానే నేను పక్క ఊళ్ళోకి వెళ్ళి అన్ని తీసుకొని వస్తాను. సుబ్బారావు కోపంగా లేచి, వంకాయలా? నాకు వంకాయ అంటే అసలు పడదు. వాళ్ళంతా దురదలు వస్తాయి. నువ్వు ఇలాంటి దరిద్రప స్థితిలో ఉన్నావని తెలిస్తే ఇక్కడికి రాకూడదు అనుకున్నాను. ఏదో ఒక రకంగా మాకు మంచి భోజనం తీసుకురా, లేకపోతే మేము ఆకలితోనే ఉండాలి. మీ ఇంట్లో ఆకలితో మారడం మా వల్ల కాదు. వెంకన్న గౌరీ బాధగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అలా ఉండగా వాన కొద్దిగా నెమ్మదించడంతో వెంకన్న పశువులకు మేత వేయడానికని పెరట్లోకి పాకలోకి వెళ్తాడు. సుబ్బారావు విసుగ్గా నడుచుకుంటూ వాకిట్లోకొస్తాడు. సుబ్బారావు ముక్కు మూసుకుంటూ, ఏంట వెంకన్నా ఈ వాసన? ఇక్కడ ఎలా ఉంటున్నారయ్యా బాబు? కంపు కొడుతుంది. ఇదంతా పేడ వాసనేనా? అసలు ఈ పల్లెటూరి జీవితం ఒక జీవితమేనా? వెంకన్న నవ్వుతూ పశువుల వీపు నిమురుతూ శాంతంగా, ఇది కంపు కాదు బావుగారు, ఇది గోమాత వాసన. ఈ పశువులే మాకు ప్రాణాధారం. ఇవిచ్చే పాలు తాగుతాం. ఇవి వేసే పేడతోనే మా పొలాలు పచ్చగా పండుతాయి. మాకివి దేవతలతో సమానం. సుబ్బారావు వెటకారంగా నవ్వుతూ, దేవతల? నీ చాదస్తం చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది వెంకనో. ఈ ఆవులు, ఈ పొలాలు, ఈ బురద పట్టుకుని వేలాడితే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నన్ను చూడు, పట్నంలో ఎంత పెద్ద వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. చేతి కింద 10 మంది పని వాళ్ళు, నాకంటూ ఒక పెద్ద మోటార్ బండి. నా భవనం చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. వ్యాపారం చెయ్యి వెంకన్నా, 10 రూపాయలు కళ్ళ చూస్తావు. అందరూ వ్యాపారం చేస్తే మీకు అన్నం పెట్టేది ఎవరు బావగారు? ఈ బురదలో కాలు పెడితేనే మీ కంచంలోకే అన్నం వస్తుంది. నా మట్టి నన్ను ఎప్పుడు మోసం చెయ్యదు. నాకు ఈ జీవితమే తృప్తిగా ఉంది. మీరు సంపాదించే లక్షల కంటే నేను పండించే ఈ గింజల్లో నాకు ఎక్కువ ఆనందం ఉంది. నీ కర్మ వెంకన్నా, ఏది మంచిదో చెబితే వినే స్థితిలో లేవులే నువ్వు. నీకు ఈ దరిద్రమే శాశ్వతమని రాసి పెట్టుంది. విసుక్కుంటూ లోపలికెళ్ళిపోతాడు. లోపల అతిథుల గదిలో రమ, కమలమ్మ మంచం మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. సీతమ్మ అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు వింటుంది. చూసావా కమలమ్మ, గౌరీ కట్టుకున్న చీర చూసావా? ఎంత పాతదయిందో. అంచులు కూడా చిరిగిపోతున్నాయి. మెడలో ఒక చిన్న బంగారు గొలుసు కూడా లేదు. ఇదొక బతికేనా? కమలమ్మ నవ్వుతూ, అవునే రామా, నా చేతికున్న ఈ 2 గాజుల ఖరీదు చేయదు వాళ్ళ ఇల్లు మొత్తం అమ్మిన. వీళ్ళ దరిద్రం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. కనీసం మనకు కూర్చోడానికి మెత్తటి పరుపు కూడా లేదు ఈ ఇంట్లో. ఈ నార మంచం మీద నా నడుం విరిగిపోతోంది. అసలు ఆ వెంకన్నని చూడు, ఎప్పుడు ఆ మట్టిలో పడి దొర్లుతూ ఉంటాడు. ఆ గౌరీ ఏమో వంటగదిలో మాడిపోతూ ఉంటుంది. వీళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? అసలు పట్నం వాళ్ళ దర్జా వీళ్ళకి కలలో కూడా రాదు. సీతమ్మ ఆ మాటలు వినలేక లోపలికొస్తుంది. రమా, బంగారం ఒంటి మీదుంటే అందం కాదమ్మా, మనసులో ఉండాలి.
నా కోడలు గౌరీ వంటి నిండా నగలు లేకపోవచ్చు, కాని ఆమె మనసు మాత్రం పొట్టం పెట్టిన బంగారం. ఈ ఇల్లు పేదదే కావచ్చు, కాని ఇక్కడికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే గొప్ప మనసు మాకుంది. కమలమ్మ ఉలిక్కిపడి, అయ్యో అత్తయ్య, మేమేలో సరదాగా మాట్లాడుకుంటున్నాంలే, మీరు అపార్థం చేసుకోబాకండి. నాకేం బాధ లేదమ్మా. పట్నం వాళ్ళకి డబ్బు పిచ్చెక్కువ. మనిషి విలువ డబ్బుతో కొలుస్తారు. కాని పల్లెటూరి వాళ్ళకి బంధాలు ఆప్యాయతలు ముఖ్యం. రేపేదైనా కష్టం వస్తే ఆ డబ్బేది మిమ్మల్ని కాపాడదు, మనుషులే ఆదుకుంటారు. ఈ విషయం మీరు తెలుసుకునే రోజు వస్తుందిలే అని చెప్పి సీతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమ విసుగ్గా కమలమ్మతో, చూసావా ఆ ముసలావిడికి ఎంత పొగరో. చేతిలో చిల్లిగవ్వలేదు గాని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఈ పల్లెటూరి వాళ్ళతో మనకి ఎప్పటికీ పడదు. గౌరీ వంటగదిలో పొయ్యి ముందు కూర్చొని కంట్లో నీరు తుడుచుకుంటూ ఉంటుంది. వెంకన్న అక్కడికొస్తాడు. ఏడుస్తున్నావా గౌరీ? వాళ్ళ మాటలు పట్టించుకోకు. వాళ్ళు ధనవంతులు. ఆ అహంకారం వాళ్లకు ఎప్పుడూ ఉండేది. వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. గౌరీ కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా, వాళ్ళు ధనవంతులైతే మనల్ని ఇంతగా మాటలు అనాలా అండి? నా చీర గురించి, నా నగల గురించి కూడా అంత చులకనగా మాట్లాడుతున్నారు. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ వాళ్ళను ఎంత గౌరవిస్తున్నాం. కనీసం ఆ పాలిచ్చేటప్పుడు కూడా ఎంత వెటకారంగా మాట్లాడారు. నా మనసు ముక్కలైపోతుంది. ఏం చేస్తాం గౌరీ? వర్షంలో ఇరుక్కుపోయి ఆపదలో మన ఇంటికొచ్చారు. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. వాళ్ళకి బుద్ధి లేకపోయినా మనం మర్యాద చెయ్యాలి. 2 రోజులు భరిస్తే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు పప్పు వంకాయ కూర వండు, నేను వాళ్ళకి నచ్చ చెబుతాను. ఏవండి, సుబ్బారావు గారికి వంకాయ అంటే పడదట కదా, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఉత్తి కందిపప్పు ఒక్కటే పెడితే వాళ్ళు అసలు తినరు. మళ్ళీ ఇంకెన్ని మాటలంటారోనని భయంగా ఉంది. వెంకన్న ఆలోచిస్తూ, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన పెరట్లో పాత చింతకాయ పచ్చడి జాడి ఉంది కదా, అది వేడి వేడి పప్పు కలిపి పెట్టు. అందులో కొంచెం నెయ్యి వేసి ఇవ్వు. ఆ పాత చింతకాయ పచ్చడి రుచి వాళ్ళకి తెలియదులే. ఎలాగోలా ఈ పూట గట్టెక్కించు. ఆ దేవుడి దయ వల్ల వర్షం తగ్గితే సాయంత్రం ఏదైనా బేరం చూద్దాం. సరేనండి, అలాగే చేస్తాను. కానీ వాళ్ళకి మనుషుల విలువ తెలిసేలా, వాళ్ళ పొగరు ఆనిగేలా ఏదైనా జరిగితే బాగుండనిపిస్తుంది. డబ్బు కంటే మనుషులే గొప్పని వాళ్ళకి అర్థం కావాలి. అదంతా ఆ పైవాడికే తెలియాలి. నువ్వు ముందు వంటకానివ్వు గౌరీ. వాళ్ళు ఆకలితో అరుస్తున్నారు. సుబ్బారావు, రమ, కమలమ్మ భోజనానికి ఆకుల ముందు కూర్చుంటారు. గౌరీ వడ్డిస్తూ ఉంటుంది. కమలమ్మ కంచంలో చూసి ముఖం చిట్లిస్తూ, ఏమే గౌరీ, కూరేంటి? ఒత్తి కందిపప్పేనా? నాకు ఇలాంటి చప్పటి భోజనం గొంతు దిగదు, నేను అస్సలు తినలేను. అప్పుడు గౌరీ నెమ్మదిగా, కాదండి కమలమ్మ గారు, వంకాయలు సుబ్బారావు గారికి పడవని వంకాయ చేయలేదు. పాత చింతకాయ పచ్చడుంటే వేశాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. రమ ముద్ద కలుపుతూ కొంచెం రుచి చూసి కోపంగా, చీచే, పచ్చడేదో గడ్డిలా ఉంది. మా భవనంలో అయితే ప్రతిరోజు 7 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు, పాయసము ఉండేవి. ఏంటో నా కర్మకాలి, ఈ పల్లెటూరులో ఒత్తి చింతకాయ పచ్చడితోటి అన్నం తినాల్సి వస్తుంది. నేను తిననగాక తినను. అవునులే రమా, పేదవాళ్ళ ఇళ్లలో ఇంతకంటే ఏం దొరుకుతుంది? వీళ్ళ బతుకులు ఇంతే, ఎప్పటికీ మారరు. వెంకన్న వంక చూసి, ఏంటి వెంకన్న, మీ మట్టి మీ వ్యవసాయం పెడుతున్న భోజనం ఇదేనా? ఈ చింతకాయ పచ్చడేనా మీ గొప్ప? నన్ను చూడు, ఏ పూటకా పూట మా ఇంట్లో విందు భోజనం ఉంటుంది. అందుకే చెప్పేది, నా మాట విని వ్యాపారం చేయమని. మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరండి బావగారు. ఈ రోజు వర్షం వల్ల ఇలా జరిగింది, కానీ నా భూతల్ని ఎప్పుడూ నాకు కడుపు నిండా అన్నం పెడుతుంది. నా ఇంట్లో పస్తులు పడుకున్న రోజే లేదు. రమ వెటకారంగా, చూస్తున్నాం కదా ఆ భూతల్లి పెడుతున్న విందు భోజనం. ఈ పాత చింతకాయ పచ్చడి, ఈ చప్పటి పప్పు. మరీ గొప్పలు పోక వెంకన్న, మా స్థాయి వేరు, మీ స్థాయి వేరు. మాతో మీరు ఎప్పటికీ సరితూగలేరు. దయచేసి మా ముందు మీ మట్టి గొప్పలు చెప్పకు. గౌరీ కన్నీళ్లాపుకుంటూ వడ్డన పూర్తి చేస్తుంది. సీతమ్మ గదిలో నుండి ఇదంతా వింటూ మౌనంగా బాధపడుతుంది. సుబ్బారావు మాత్రం పైకి విసుక్కుంటున్నా లోపలికి ఆ పచ్చడన్నం మొత్తం తిని. సాయంత్రం అయ్యేసరికి వర్షం తుఫానులా మారుతుంది. ఈదురుగాలులు భయంకరంగా వీస్తున్నాయి. చెట్లు పడిపోతున్నాయి. ఊరి పెద్ద మనిషి రామయ్య కంగారుగా వెంకన్న ఇంటికి వస్తాడు. రామయ్య గట్టిగా అరుస్తూ భయంతో వణుకుతూ, ఒరే వెంకన్నా, వెంకన్నా, త్వరగా తలుపు తీయరా బాబు, ప్రమాదం ముంచుకొచ్చింది. వెంకన్న గబగబా వెళ్లి తలుపు తీస్తాడు. వెనకే సుబ్బారావు వాళ్ళు కూడా వస్తారు. ఏంటి రామయ్య గారు, ఈ వర్షంలో ఎంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏమైంది? మీ ముఖం ఎందుకలా పాలిపోయింది? రామయ్య ఆయాసపడుతూ, పెద్ద ప్రమాదం వచ్చి పడిందిరా వెంకన్న.
మన పై ఊరి దగ్గర ఉన్న పెద్ద చెరువు కట్ట పూర్తిగా తెగిపోయిందట. వరద నీరు మహా ఉగ్ర రూపంతో మన ఊరి వైపు ముంచుకొస్తుంది. ఇంకో గంటలో మన ఊరంతా నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందరూ వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఆ గుట్ట మీద ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రాణాలు దక్కించుకోవాలంటే వేరే దారే లేదు. త్వరపడండి. సుబ్బారావు కంగారు పడుతూ వణికిపోతూ, ఏంటే ఊరు మునిగిపోతుందా? మా మోటార్ బండి పరిస్థితి ఏమిటి? మా బట్టల పెట్టెలు, నా విలువైన దస్తావేజులు అదంతా బురదలో కొట్టుకుపోతుందా? అయ్యా సుబ్బారావు గారు, మన ప్రాణాలు దక్కించుకోవడమే కష్టంగా ఉంటే మోటార్ బండి అంటారేమిటండి? ప్రాణం ఉంటే అలాంటి బండ్లు 100 కొనుక్కోవచ్చు. త్వరగా గుట్ట మీదకి బయలుదేరండి. నేను మిగతా ఊరి వాళ్ళకి కూడా చెప్పాలి అంటూ రామయ్య పరిగెడతాడు. కమలమ్మ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ, అయ్యో భగవంతుడా, ఈ పల్లెటూరికి రావడం నాదే బుద్ధి తక్కువ. ఇప్పుడు నా వజ్రాల హారం, నా బంగారు నగలు అన్ని ఈ పెట్టెలోనే ఉన్నాయే. నేనెలా రాను? నా నగలు తీసుకుని వస్తాను. ప్రాణం పైన ఆ పెట్టెని వదలను. వద్దు కమలమ్మ గారు, అసలు సమయం లేదు. వరద నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఏది ముఖ్యం, మీ ప్రాణమా నగలనా? గౌరీ, త్వరగా అమ్మను తీసుకుని బయటికి రా. ఒక్క బట్టల మూటలు మాత్రమే తీసుకో. ఏం ఆలోచించుకో. రమ కోపంగా, మా సామాన్లన్నీ ఈ బురదలో వదిలేసి రావాలా? కుదరదు వెంకన్న. నువ్వు ఆ 2 బట్టల పెట్టెలు నీ నెత్తిన పెట్టుకోనరా. నేను ఆ బురదలో అడుగు పెట్టను. నా పట్టు చీర పాడవుతుంది. నువ్వు ముందు ఆ సామాన్లు బయటికి తీసుకురా. వెంకన్న కోపంగా కళ్ళు ఎర్రబడ్డగా కరాఖండిగా చెబుతూ, రమగారు, నా భార్య, నా తల్లి ప్రాణాలు నాకు 1,00,000 రెట్లు ముఖ్యం. మీ సామాన్లు నేను మొయ్యలేను. మీకు ప్రాణం కంటే ఆ పెట్టెలు పట్టుచీరల ముఖ్యమైతే మీరే మోసుకొని రండి, లేదా ఇక్కడే ఉండిపోండి. పద గౌరీ, అమ్మను గట్టిగా పట్టుకో, మనం వెళ్దాం. వెంకన్న సీతమ్మను పట్టుకుని గౌరితో కలిసి బయటకొస్తాడు. బయట వరద హోరు చూసి సుబ్బారావు, రమ, కమలమ్మ భయంతో వణుకుతూ, ప్రాణభయంతో తమ విలువైన సామాన్లు వదిలేసి వాళ్ల వెనకే బయటికి పరుగు తీస్తారు. ఊరి ప్రజలంతా రామాలయం దగ్గర గుమికూడి ఉంటారు. అందరూ తడిసిపోయి చలికి వణుకుతూ ఉంటారు. సుబ్బారావు, రమ, కమలమ్మ ఒక మూల భయంతో ముడుచుకుని ఆకలితో అల్లాడిపోతూ కూర్చుంటారు. కమలమ్మ బోరున ఏడుస్తూ, నా వజ్రాల నగలన్నీ నీళ్ల పాలైపోయాయే. నా పట్టు చీరలన్నీ బురదలో కలిసిపోయాయే. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకేం మిగలలేదే దేవుడా. సుబ్బారావు తల పట్టుకుని నేలకేసి కొట్టుకుంటూ, నా మోటార్ బండి మునిగిపోయి ఉంటుంది. అందులో నా వ్యాపారానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దస్తావేజులు ఉన్నాయి. నా ఆస్తి పత్రాలు ఉన్నాయి. అన్ని నాశనం అయిపోయాయి. దేవుడా, నాకెంత పెద్ద శిక్ష వేసావయ్యా. నా సర్వస్వం పోయింది. ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయే సుబ్బారావు. చలికి ప్రాణం కట్టుకుపోతుంది. ఉదయం నుండి ఆ పాత పచ్చడి మెతుకులు తప్ప ఏమీ తినలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు పెడతారు మనకు అన్నం? ఈ పేదవాళ్ళ దగ్గర ఈ గుడిలో ఏముంటుంది? మనం ఇక్కడే ఆకలితో చచ్చిపోతాం. అప్పుడే వెంకన్న, గౌరీ తలా ఒక పెద్ద గిన్నె తీసుకుని అక్కడికొస్తారు. అందులో నుండి వేడి వేడి పొగలొస్తుంటాయి. అందరూ వినండి. గుడి పూజారి గారు మరియు మేము కలిసి గుడిలో ఉన్న కొద్దిపాటి బియ్యం పప్పుతో వేడి వేడి కిచిడి చేశాం. అందరూ వరుసలో వచ్చి కూర్చోండి, తీసుకోండి. చలికి కొంచెం వెచ్చగా ఉంటుంది. ఆకలి తీరుతుంది. ఊరి ప్రజలంతా సంతోషంగా వచ్చి కిచిడి తీసుకుంటారు. గౌరీ నేరుగా సుబ్బారావు వాళ్ళ దగ్గరికి వస్తుంది. అన్నయ్య గారు, రమగారు, కమలమ్మ గారు, ఈ ఆకుల్లో కొంచెం కిచిడి వేస్తాను, తినండి. పొద్దుటి నుండి ఆకలిగా ఉండుంటారు కదా. ముందు ఇది తిని మీ ప్రాణాలను నిలబెట్టుకోండి. సుబ్బారావు ఆశ్చర్యంగా కన్నీళ్లతో గౌరీ వైపు చూస్తూ, గొంతులో వణుకుతూ, గౌరీ, మేము నిన్ను, నీ భర్తను, నీ ఇంటిని ఎంత చులకన చేసి మాట్లాడాము. మాకు డబ్బుందనే అహంకారంతో మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాం. అయినా కూడా మీరు మా మీద ఏమాత్రం కోపం లేకుండా మాకు ముందుగా తెచ్చి పెడుతున్నారు. మీరంత గొప్ప వాళ్ళమ్మా. అవునే గౌరీ, మా నగల గురించి ఆలోచించాను కానీ ఈ ప్రాణం దక్కినందుకు నేను సంతోషపడలేదు. మీరు మమ్మల్ని బలవంతంగా ప్రాణాలతో బయటికి తీసుకురాకపోతే ఆ బట్టల పెట్టెలతో పాటే మేం కూడా మునిగిపోయేవాళ్ళం. మా ప్రాణదాతలు మీరు. రమ కన్నీళ్లతో గౌరీ చేతులు పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించే గౌరీ. డబ్బుంటే ప్రపంచాన్ని మొత్తం కొనొచ్చు అనుకున్నాను. నా పట్టు చీరలకి ఉన్న విలువే నా ప్రాణానికి ఉంది అనుకున్నాను. కానీ ఆపదలో ఆ డబ్బేది నన్ను రక్షించలేదు. ఈ రోజు నీ దయ వల్లే మేము బతికి బట్టగట్టాము. నువ్వు కట్టుకున్న చీర పాతదైనా నీ మనసు వజ్రం కన్నా విలువైందే గౌరీ. నా అహంకారం ఈ వరదలో శాశ్వతంగా కొట్టుకుపోయింది. అందులో ఏముందండి రమగారు? కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడమే మనిషి లక్షణం. డబ్బులు, నగలు, భవనాలు ఏవీ శాశ్వతం కాదు. మనసులు, ఆప్యాయతలు మాత్రమే శాశ్వతం. ఈ కిచిడి తినండి, చలికి కొంచెం బలం వస్తుంది. సుబ్బారావు కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజం చెప్పావే గౌరీ. మీ స్థాయి ముందు మా స్థాయి అంతా దిగజారిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరని వెంకన్న అన్నమాట అక్షరాల నిజం. మీరు ప్రేమతో పెట్టిన ఈ కిచిడి ముందు నాకు అట్లా ఆస్తంతా దిగదుడిపే. నన్ను క్షమించు వెంకన్న.
సుబ్బారావు, రమ, కమలమ్మ కన్నీళ్లతో కిచిడి తింటూ ఉంటారు. వాళ్ళ ముఖంలో మొదటిసారిగా కృతజ్ఞత, తమ ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కనిపిస్తాయి. తెల్లవారేసరికి వరద నీరు పూర్తిగా తగ్గిపోవడంతో ఊరి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటారు. వెంకన్న ఇల్లు ఎత్తులో ఉండడం వల్ల నీళ్లు ఇంట్లోకి రాలేదు. కేవలం వాకిట్లో మాత్రమే బురదుంటుంది. సుబ్బారావు బండివాడు బాగు చేసిన మోటారు బండి తీసుకుని అక్కడికొస్తాడు. అయ్యో, మోటార్ బండి బాగు చేయించాను. ఇంతలోకి నీళ్లు వెళ్ళలేదు. మీ దస్తావేజులన్నీ సురక్షితంగానే ఉన్నాయి. మనం బయలుదేరవచ్చు. సరేరా, బట్టలు పెట్లు వెనక పెట్టు, మేము వస్తున్నాం. సుబ్బారావు, రమ, కమలమ్మ వెంకన్న, గౌరీ, సీతమ్మల దగ్గరకొస్తారు. వాళ్ల ముఖాల్లో అహంకారం పోయి వినయం కనిపిస్తుంది. సుబ్బారావు చేతులు జోడించి నమస్కరిస్తూ, వెంకన్న, ఈ వరద మాకు జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద పాఠం నేర్పింది. మా అహంకారాన్ని, పొగర్ని పూర్తిగా కడిగేసింది. మీరు మా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు మేము మా చివరి శ్వాస వరకు మర్చిపోలేవు. నీకు కృతజ్ఞతగా నేను కొందంట డబ్బిస్తాను. నీ ఇల్లు పెద్దదిగా కట్టుకో. వద్దు బావుగారు, నాకు ఈ పూరి కుడితే చాలు. నాకు ఈ ఇల్లే స్వర్గంతో సమానం. నా కుటుంబం క్షేమంగా ఉంటే నాకు అంతకన్నా ఏమీ వద్దు. మీరు ఆ డబ్బు పేదవాళ్ళకి దానం చెయ్యండి. సీతమ్మ గారు, నిన్న మీరు చెప్పింది అక్షరాలా నిజమే. పల్లెటూరి మనుషుల మనసులు చాలా స్వచ్ఛమైనవి. మా పట్నం పోకడలు, ఆ డబ్బు అహంకారం ఇక్కడ పరిగిరావు. మమ్మల్ని మనసారా క్షమించండి. తప్పు తెలుసుకున్న వాళ్ళని ఎప్పుడూ క్షమించొచ్చమ్మా. ఎప్పుడైనా వీలైతే మళ్ళీ మా ఇంటికి రండి. కానీ ఈసారి కేవలం మనుషులుగా రండి, ధనవంతులుగా కాదు. తప్పకుండా అవ్వా. గౌరీ, నేను నిన్ను చాలా మాట్లాడినాను. నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు. కానీ నువ్వు నాకు ఆపదలో అమ్మలా అన్నం పెట్టావు. నీ రుణం నేనెన్ని జన్మలకైనా తీర్చుకోలేను అంటూ తన మెడలోని ఒక ఖరీదైన బంగారు గొలుసు తీసి గౌరీ చేతిలో పెడుతుంది. ఇది నా తరపున ఒక చిన్న కానుక. దయచేసి దీన్ని కాదనకే. గౌరీ గొలుసు వెనక్కిస్తూ చిరునవ్వుతో, అయ్యో రామ, నాకెందుకండి ఈ నగలు? మీరు మీ తప్పు తెలుసుకుని మాతో ఆప్యాయంగా మాట్లాడారు కదా. దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మీ ప్రేమ చాలు మాకు. అవునండి బావగారు, మాకు దేవుడిచ్చిన ఈ పచ్చటి పొలం ఉంది. గౌరీ లాంటి మంచి గుణవతి అయిన భార్య ఉంది. మాకే లోటు లేదు. మీరు జాగ్రత్తగా పట్నం వెళ్ళిరండి. దారిలో మళ్ళీ వాన పడుతుందేమో, జాగ్రత్త. మీరంత గొప్ప వాళ్ళు, మీ మనసులు ఎంత విశాలమైనవో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను వెళ్ళొస్తాను వెంకన్న. ఎప్పుడైనా మీరు పట్నం వస్తే మా భవనానికి తప్పకుండా రండి. మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించండి. సుబ్బారావు, రమ, కమలమ్మ మోటార్ బండెక్కి వెళ్లిపోతారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. వెంకన్న, గౌరీ వాళ్ళ వంక చూస్తూ సంతోషంగా చెయ్యి ఊపుతారు. చూసావా గౌరీ, ఈ వర్షం మన పొలాలకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ మన ఇంటికి వచ్చిన చుట్టాల పొగరును మాత్రం సమూలంగా కడిగేసింది. గౌరీ నవ్వుతూ, అవునండి, ఆ పైనున్న దేవుడు ఎవరికి ఎలా ఏ రూపంలో బుద్ధి చెప్పాలో అలా సరిగ్గా చెబుతాడు. మనం మాత్రం ఎప్పుడూ ఇలాగే మనసును స్వచ్ఛంగా మంచిగా ఉంచుకుందాం. ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంటి లోపలికి వెళ్లడంతో కథ ముగుస్తుంది. అది ధర్మపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరికి ఆధారమైన ఒక పెద్ద చెరువు. ఆ ఏడు ఎండల తీవ్రతకు పూర్తిగా ఎండిపోయింది. వానదేవుడు కరుణించలేదు. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు వాన కురిపిస్తున్నాడు. నేలలు నెర్రలిచ్చాయి. పశువులకు, పక్షులకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. ఊరి ప్రజలు దాహంతో గొంతెండిపోయి ఏమీ చేయలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఆ ఊరిలో రామన్న అనే ఒక పేద బెస్తవాడుండేవాడు. అతని భార్య సీతమ్మ. అదే ఊరిలో రంగయ్య, అతని భార్య లక్ష్మి మరియు ఊరి పెద్ద దిక్కైన పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉన్నారు. ఒకరోజు మండుటెండలో గ్రామస్తులంతా చెట్టు కింద చేరి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఏంటండి ఈ ఎండలు? నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఎండలు చూడలేదు. పొలాలు ఎండిపోయి రాళ్లుగా మారాయి. గాలి కూడా నిప్పుల కొలిమిలో నుండి వస్తున్నట్టు తగులుతోంది. కనీసం దాహం తీర్చుకుందామంటే ఊళ్ళో ఉన్న బావులన్నీ అడుగంటిపోయాయి. లక్ష్మి నిట్టూరుస్తూ, అవునండి, ఉదయం లేచినప్పటి నుండి బిందెడు నీరు కోసం ఎన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుందో తెలుసా? పక్క ఊరి సరిహద్దుల్లో ఉన్న చిన్న బావు దగ్గరికెళ్ళి ఆ బురద నీటిని వడగట్టుకుని తాగుతున్నాం. ముసలి వాళ్ళు దాహంతో అల్లాడిపోతుంటే చూడలేక కడుపు తరుక్కుపోతుంది. పార్వతమ్మ వణుకుతున్న గొంతుతో, నాయనా రంగయ్య, లక్ష్మి, దేవుణ్ణి నిందించకండి. మనం చేసిన తప్పులకి ప్రకృతి మనకి శిక్ష వేస్తుంది. చెట్లను నరికేసి భూమిని ఇష్టానుసారంగా వాడేసుకున్నాం. ఇప్పుడు భూమాత కన్నీరు కూడా ఎండిపోయింది. నా చిన్నతనంలో ఈ ధర్మపురం చెరువులో నీళ్లు సముద్రంలా ఉరకలేసేవి. మన కర్మ అనుభవించక తప్పదు తల్లి. రామన్న బాధగా చూస్తూ, పార్వతమ్మ గారు చెప్పింది నిజమే రంగన్నయ్య. నా బతుకు తెరువు ఆ చెరువు మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ చెరువులో వాన పొట్టు లేదు. ఇక చేపలు ఎక్కడి నుండి వస్తాయి? ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉంది. కానీ నా బాధ కన్నా ఊరిదన్న దాహంతో అల్లాడిపోవడమే నన్ను మరీ బాధిస్తుంది. ఎక్కడో ఒక చోట నీటి జాడ దొరకకపోదు.
ఆ ఆశతోనే నేను ప్రతిరోజు చెరువులోకి వెళ్ళి వెతుకుతున్నాను. ఏమండి, మన ఇంట్లో తినడానికి పిడికెడు గింజలు లేకపోయినా దేవుడి మీద భారం వేసి వెతుకుతున్నారు. ఆ భగవంతుడు మనల్ని నిరాశపరచుడు. అందరి దాహం తీర్చేదారి ఏదో ఒకటి ఖచ్చితంగా చూపుతాడు. రంగయ్య నవ్వుతూ, సీతమ్మ, నీకింకా ఆశలు మిగిలే ఉన్నాయా? ఆ చెరువులో ఈ మట్టి పెట్టెలు మాత్రమే ఉన్నాయి. నీ భర్త ఏవో చేపలుంటాయని పిచ్చివాడ్లా వెతుకుతున్నాడు. ఎండకు సొమ్మసిల్లడం తప్ప లాభం లేదు. ఏదైనా కూలి పని చూసుకోవచ్చు కదా. రామన్న శాంతంగా, అన్నా రంగయ్య, కూలి పని చేస్తే నా ఒక్కడి కడుపు నిండుతుంది. కానీ ఆ చెరువులో ఏదైనా అద్భుతం జరిగి గుక్కడి నీరు దొరికితే ఊరందరి కడుపు చల్లబడుతుంది కదా. నా ప్రయత్నం నేను చేస్తాను. గ్రామస్తులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. రామన్న తన చేతిలో గుణపం పట్టుకుని మండుతున్న ఎండను కూడా లెక్క చేయకుండా ఆ ఎండిపోయిన పెద్ద చెరువు మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. రామన్న తనలో తాను మాట్లాడుకుంటూ, పాదాలు కాలిపోతున్నాయి. ఈ చెరువు ఒకప్పుడు పండగలా ఉండేది. ఇప్పుడు భయంకరంగా ఉంది. ఎక్కడైనా కాస్త తడిమట్టి కనిపిస్తే లోపలేవైనా చేపలు దాక్కుని ఉంటాయేమో. సీతమ్మ ఆకలితో ఉంది. అలా కొంత దూరం వెళ్ళాక ఒక దృశ్యం కనిపించింది. అరే, ఇక్కడ మట్టి కాస్త నల్లగా తడిగా ఉన్నట్లుందే. భూమి కాస్త మెత్తగా అనిపిస్తుంది. కాస్త తవ్వి చూస్తాను. గుణపంతో తవ్వడం మొదలు పెడతాడు. అబ్బా, మట్టి గట్టిగా ఉంది. అయినా వదలను. మరి కాస్త లోతుగా తవ్వగానే అరెరే, మట్టికి బదులు బురద నీరొస్తుంది. ఇంకా తవ్వగా అకస్మాత్తుగా స్వచ్ఛమైన నీటి ఊట ఊపికొస్తుంది. ఓ దేవుడా, స్వచ్ఛమైన నీరు పైకి ఉబికొస్తుంది. నేను చేపల కోసం వెతికితే నువ్వు నాకు ప్రాణదారనిచ్చావా తండ్రి? ఆ నీరు తాగుతాడు. ఎంత తీయగా ఉంది. ఈ కొద్దిపాటి నీరు నా ఒక్కడికే కాదు, ఊరందరికీ దక్కాలి. దీన్ని ఒక పెద్ద గుండంగా మారుస్తాను. వెంటనే వెళ్ళి సీతమ్మకు చెప్పాలి. రామన్న ఎంతో సంతోషంగా పరుగు పరుగున తన గుడిసెకు చేరుకుంటాడు. రామన్న ఆనందంతో, సీతమ్మ, బయటికి రా. నీకు గొప్ప శుభవార్త. మన కష్టాలు, ఊరి కష్టాలు తీరిపోయాయి. ఏంటండి అంత ఆయాసపడుతున్నారు? కళ్ళల్లో అంత ఆనందం ఉంది ఏంటి? పెద్ద చేప ఏమైనా దొరికిందా? రామన్న నవ్వుతూ, చేప కాదే సీతమ్మ, ఆ దేవుడు మనకి ఏకంగా ఒక జీవనదిని చూపించాడు. చెరువు మధ్యలో తడిమట్టి కనిపిస్తే తవ్వాను. అక్కడ నా అదృష్టం కొద్దీ ఒక స్వచ్ఛమైన నీటి ఊట కనిపించింది. సీతమ్మ ఆశ్చర్యంతో, నిజమా అండి? ఈ మండుటెండలో నీటి ఊట దొరికిందా? మన ఊరి ప్రజల దాహం తీర్చే దారి దొరికిందన్నమాట. అయితే వెంటనే వెళ్ళి కుండలు నింపుకుందాం పదండి. ఈ ఊరి జనాలకు కూడా పంచుదాం. లేదే సీతమ్మ, ఆ ఊట చాలా చిన్నదిగా ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే ఈ ఎండ వేడికి మళ్ళీ ఎండిపోవచ్చు. రేపటి నుండి నేను చేపల కోసం వెతకడం మానేస్తాను. రాత్రింపవల్లి కష్టపడి ఆ ఊట చుట్టూ మట్టిని తవ్వి ఒక పెద్ద నీటి గుండం తయారు చేస్తాను. అప్పుడు ఆ ఊట నీరు ఆ గుండంలో నిలిచి ఊరి ప్రజలందరికీ దాహం తీరుస్తుంది. మీ ఆలోచన గొప్పదేనండి. కానీ మీరు రాత్రింబవళ్ళు ఆ మండుటెండలో మట్టి తవ్వుతూ కూర్చుంటే మనకు పూట ఎలా గడుస్తుంది? నీరసంతో మీ ఆరోగ్యం పాడైపోతే ఎలా? ఆ ఊరి జనం కోసం మనం ఎందుకు ఇంత కష్టపడాలి? రామన్న ప్రేమగా, సీతమ్మ, జనం దాహంతో అల్లాడుతుంటే మనం మాత్రం స్వార్థంగా పొట్ట నింపుకోవడం న్యాయమా? మన కష్టం వల్ల 10 మంది దాహం తీరితే వాళ్ళ ఆనందం ముందు ఈ ఆకలి ఒక లెక్క కాదు. నలుగురి కోసం కష్టపడితే ఆ పైవాడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, మీ ఆశయం చాలా గొప్పది. నా కడుపు మాడినా సరే రేపటి నుండి మీకు నేను చేదోడు వాదుడుగా ఉంటాను. ఊరి జనాల దాహం తీర్చడమే మన లక్ష్యం. మరుసటి రోజు ఉదయం నుండే రామన్న, సీతమ్మ ఆ ఊట చుట్టూ గుణపంతో తవ్వడం మొదలుపెట్టారు. మండుతున్న ఎండను లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. అటుగా వెళ్తున్న రంగయ్య, లక్ష్మి అక్కడికొచ్చారు. ఎవయ్యా రామన్న, నీకేమైనా మతేమైనా పోయిందా? ఈ ఎండలో ఆ మట్టిని ఎందుకు తవ్వుతున్నావు? నిధి దొరికినట్లు పగలెంబడి కష్టపడుతున్నారు. ఆ దేవుడి కలలోకొచ్చి ఇక్కడ బావి తవ్వమని చెప్పాడేమోలే. ఈ రాళ్లలో గుణపాలు వేస్తే నీళ్ళొస్తాయా? వీళ్ళకేదో పెద్ద పిచ్చి పట్టినట్లే ఉంది. రామన్న ఓపికగా, అన్నా రంగయ్య, ఇది పిచ్చి కాదు. ఇక్కడ భూమి లోపల ఒక నీటి ఊట దొరికింది. దాన్ని అందరికీ అందేలా పెద్ద గుండం చేద్దామని తవ్వుతున్నారు. మీరు కూడా మాతో చేతులు కలిపితే పని తొందరగా అవుతుంది. ఓహో, నీకేదో నీళ్లు కనిపిస్తే నేను వచ్చి కూలీ పని చేయాలా? నాకైతే నడవడానికే ఓపిక లేదు. ఆ ఓట నీళ్లు నువ్వే తాగి బతుకు. నాకెందుకు ఈ శ్రమ? పదలక్ష్మి. వాళ్ళు హేళన చేసి వెళ్లిపోయినా రామన్న ఏమాత్రం నిరుత్సాహపడలేదు. పగలు రాత్రి కష్టపడడం వల్ల 3 రోజులకు గుండం పెద్దదిగా తయారయ్యి సమృద్ధిగా నీరు చేరింది. ఒకరోజు మధ్యాహ్నం పార్వతమ్మ ఎండకు తాళలేక ఆ దారిలో వెళుతూ నీరసంతో తూలి కింద పడబోయింది. పార్వతమ్మ ములుగుతూ, నాయనా, గొంతెండిపోతోంది, కళ్ళు తిరుగుతున్నాయి. అత్తయ్య, పార్వతమ్మ అత్తయ్య, ఎంత నీరసంగా ఉన్నారు? అయ్యయ్యో, ఆగండి, ఇప్పుడే ఊట నీళ్లు తీసుకొనొస్తాను అంటూ నీళ్లు తాగిస్తుంది. ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయమ్మా ఈ నీళ్లు. నా ప్రాణాలు నిలబెట్టావు తల్లి.
ఈ ఎండిపోయిన చెరువులో మీకు నీళ్ళెలా దొరికాయి? దేవుడి దయ వల్ల ఇక్కడొక అద్భుతమైన నీటి ఊట దొరికింది. ఊరి జనాల దాహం తీర్చడం కోసం నేను సీతమ్మ కలిసి దీన్ని పెద్ద గుండంగా మార్చాం. ఇప్పుడు ఇందులో ఊరందరికీ సరిపడా స్వచ్ఛమైన నీరుంది. మీరు వెళ్ళి జనాలందరికీ ఈ విషయం చెప్పండి. ఎంత గొప్ప మనసు నాయనా నీది. నీ స్వార్థం చూసుకోకుండా ఊరి కోసం రేయింబగళ్ళు కష్టపడి ఈ జలధారను వెలికి తీశావు. నీ రుణం ఈ ఊరు తీర్చుకోలేదు. నేను వెంటనే వెళ్ళి అందరికీ చెబుతాను. అదే సమయంలో ఆ దారికుండా ఒక బాటసారి నడుచుకుంటూ వచ్చాడు. అతడి దుస్తులు మాసిపోయి అలసటతో ఉన్నాడు. వాస్తవానికి అతడు ఆ ప్రాంతానికి జమీందారు. తన ప్రజలు ఈ కరువులో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మారువేషంలో వచ్చాడు. బాటసారి అలసటగా నటిస్తూ, అయ్యా, చాలా దూరం నుండి నడిచొస్తున్నాను. ఈ మండుటెండకు శరీరం కాలిపోతుంది. దయచేసి గుక్కడు నీరుంటే పోయండి బాబు. అయ్యో రండయ్యా, ముందు ఈ చెట్టు నీడని కాస్త కూర్చోండి. సీతమ్మ, వెంటనే ఒక కుండలో మన ఊట నీళ్లు తీసుకొనిరా. సీతమ్మ కుండతో నీళ్లు తీసుకొనొచ్చి, ఇవిగోండి బాబు, ముందు నీళ్లు తాగి దాహం తీర్చుకోండి. బాటసారి నీళ్లు తాగి, అబ్బా, ఏమి రుచి! ఈ పాడుపడిన చెరువులో ఇంత తీయని నీరు ఎలా దొరికింది? దాంట్లో ఎన్నో ఊళ్ళు చూశాను, ఎక్కడా చుక్క నీరు లేదు. జనం స్వార్థంతో ఒకరికొకరు సాయం చేసుకోకుండా బతుకుతున్నారు. కానీ మీరు ఈ ఎండలో ఇక్కడ గుండం తవ్వుతున్నారు. ఎంత కష్టం ఎందుకు చేస్తున్నారు? ఊరి జనం మీకు సాయం చేయలేదా? అయ్యా, ఊరి జనం నీరసంతో బాధపడుతున్నారు. వారికి పనిచేసే ఓపిక ఎక్కడిది? ఆ దేవుడు నాకు ఈ ఊటం చూపించాడు. దీన్నొక్కడే దాచుకుంటే పాపం చుట్టుకుంటుంది. అందుకే భార్యాభర్తలం కలిసి ఈ గుండం తవ్వాం. నా ఒంట్లో ఓపికన్నంత వరకు ఈ ఊరి జనాలకు నా వల్ల అయిన సాయం నేను చేస్తాను. మీ మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది రామన్న. నీకు తినడానికి సరైన తిండి లేదు, అయినా నీ గుండెలో ఎంత దయ ఎలా ఉంది? స్వార్థం నిండిన లోకంలో నీలాంటి వాళ్ళు ఉండడం ఆశ్చర్యం. నీ సేవను దేవుడు కూడా ఖచ్చితంగా గుర్తిస్తాడు. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా చేతుల్లో బిందెలు పట్టుకొని ఆ చెరువు వద్దకు పరుగు పరుగున వచ్చారు. అందులో రంగయ్య, లక్ష్మి కూడా వచ్చారు. రంగయ్య పశ్చాత్తాపంతో, నన్ను క్షమించడమన్నా, నిన్ను హేళన చేశాను. నువ్వు మా పాలిటి దేవుడివి. నీ కష్టం వల్ల ఈ రోజు మేము దాహం తీర్చుకోగలుగుతున్నాం. లక్ష్మి ఏడుస్తూ, అవును రావన్నా, నేను నిన్ను మాటలన్నా కూడా కోపికిచ్చుకోకుండా నీ పని చేశావు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవు. బాటసారి తన తలకు ఉన్న మురికి గుడ్డను తీసేసి రాజసంగా నిలబడి, విన్నారు కదా గ్రామస్తులారా, రామన్న మనసు ఎంత స్వచ్ఛమైనదో ఈ రోజు అందరికీ తెలిసింది. గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా, అయ్యో, మీరు మా జమీందారు గారు మారువేషంలో వచ్చారా? అవును, కరువులో జనాలు ఒకరికొకరు ఎలా సాయం చేసుకుంటున్నారో చూడ్డానికని వచ్చాను. ఎక్కడ చూసినా స్వార్థపరులే కనిపించారు. కానీ ఇక్కడ తన ఆకలిని లెక్క చేయకుండా 10 మంది కోసం రాత్రింబవళ్ళు కష్టపడిన రామన్నను చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. రామన్న వినయంగా, ఇది నేను చేసిన చిన్న సాయం, అంతా దేవుడి దయ. కాదు రామన్న, ఇతరుల కోసం కష్టపడే మనసుండడం గొప్ప వరం. నీ సేవకు నేను మురిసిపోయాను. నీకొక గొప్ప బహుమతి ఇస్తున్నాను. ఈ ఊరి చివరున్న 10 ఎకరాల మామిడి తోటను నీకు రాసిస్తున్నాను. ఇకపై నువ్వు పేదరికంత బాధపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ ఊరి చెరువును బాగు చేయడానికి రేపే మనుషులను పంపిస్తాను. మహారాజా, మీ దయకు వందనాలు. మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు. చూసారా చెల్లారా, కష్టపడి నలుగురికి సాయం చేస్తే భగవంతుడే అదృష్టం రూపంలో వచ్చి సాయం చేస్తాడు. ఊరి జనమంతా ఆనందంగా నినాదాలు చేశారు. జమీందారు గారు ఇచ్చిన తోట ద్వారా వచ్చిన ఆదాయంతో రామన్న పేదలకు సాయం చేస్తూ తన పరోపకార గుణాన్ని కొనసాగించాడు. ఊరి జనాలు కూడా స్వార్థం విడిచి ఐకమత్యంతో ఎదుర్కొన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మన స్వార్థం కోసం కాకుండా నలుగురి కోసం కష్టపడితే ఆ భగవంతుడి అదృష్టం రూపంలో ఏదో ఒక దారిలో సహాయం చేస్తాడు. నిస్వార్థ సేవకు ఎప్పటికీ ఓటమి లేదు.